హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఏ షెడ్యూల్లో మనము రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇట్లాంటి వాటిని ఎగ్జామ్ చేసాము అంటే సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ని తీసుకోండి. ఇన్ కేస్ if any of your friends are interested, please refer them also. సో ఈరోజు టాపిక్ కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారట. ఆ టాపిక్ వచ్చేసి శాంతి బిల్. సో బేసికల్గానే భారతదేశం 140 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి దేశం. ఇంత ఎక్కువ జనాభాకి కరెంటు అంటే పవర్ అనేటటువంటి ఎలక్ట్రిసిటీ చాలా డిమాండ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉన్న మనం ఇప్పుడు అప్కమింగ్ ఎకనామీస్లో భాగంగా, అంటే సాధారణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలకు మధ్యలో కొన్ని ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నటువంటి ఎకనామీస్ ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలు. మనం అట్లాంటి ఫేజ్లో ఉన్నాం, అంటే వీఆర్ నాట్ ఎనీమోర్ ఏ డెవలపింగ్ ఎకనామీ, రైట్? సో ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఎకనామీ మనది. సో ఇలాంటి ఆర్థిక వ్యవస్థలకు అభివృద్ధి చెందినటువంటి దేశ వైపు నడిచేటటువంటి క్రమంలో అత్యధికంగా ఎనర్జీ నీడ్స్ అనేటటువంటి ఉంటాయి. సో ఎనర్జీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. అది కేవలం వ్యక్తులు ఇళ్లలో వాడేటటువంటిది మాత్రమే కాదు, పెరుగుతున్నటువంటి ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, వీటి దృష్ట్యా కూడా మనకి విపరీతంగా ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది అవసరం ఉంది. అయితే భారతదేశంలో బొగ్గు నిల్వలు అంతంత మాత్రమే. అంటే బొగ్గు నిల్వలు లేవా అంటే ఉన్నాయి, కానీ బితుమినస్ బొగ్గు ఉంది మన దగ్గర. కానీ విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? యాంథ్రసైట్. కానీ 2070 కల్లా భారతదేశం నెట్ జీరో అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుంది. అంటే ఏంటి? కర్బన ఉద్గారాలను 0 చేస్తాం. అంటే ఎంత రిలీజ్ చేస్తున్నామో అంతే అరికట్టడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో రెన్యూబుల్ ఎనర్జీ లేదా ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ, ఎన్వైర్మెంటల్లీ ఇబ్బంది పెట్టకుండా ఎన్వైర్మెంటల్లీ నాన్ డిస్టర్బింగ్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని మనం తీసుకురావాలి. అయితే సోలార్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ప్యానల్స్ పెట్టడానికి చాలా స్పేస్ కావాలి, అంటే అది అంత ఈజీ కూడా కాదు. అలాగే పవన విద్యుత్తులో లోటుపాట్లు ఉంటాయి, ప్రతిసారి గాలి లేదు కదా. కానీ న్యూక్లియర్ ఎనర్జీ చాలా తక్కువ ఖర్చుతో మనం న్యూక్లియర్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీని మనం ఉత్పత్తి చేయొచ్చు. యూనిట్కి ₹2 కూడా ఖర్చు అవ్వదు. అయితే ఇందులో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే అణు విద్యుత్ కేంద్రాలు కనుక పేలితే ఒక అణు విస్ఫోటనం జరిగినట్టుగా అవుతుంది. చెర్నోబిల్ లాంటి వాటిలో మనం చూసాం, ఫుకుషిమా డిజాస్టర్ ఇట్లాంటివి. సో అలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారు. సో దీని మీద మనం గతంలో చాలా చట్టాలను తీసుకొచ్చాం. అట్లాంటివి జరిగితే భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కూడా జరిగాయి మన దేశంలో. ఆఫ్కోర్స్ అది అణు విస్ఫోటనం కాదు, కానీ ఒకవేళ జరిగితే ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే లేదా అక్కడ కంపెనీ ఎవరైతే సప్లై చేశారో, అది ఏ దేశమైనా కావచ్చు, రష్యా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, వాళ్ళే డబ్బులు కట్టాలనేటటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చాం. కానీ ఆ చట్టాలను ఇప్పుడు కొంచెం ట్వీక్ చేసి అణు విద్యుత్ కేంద్రాలను ప్రైవేట్ రంగం కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేది కనుక మనం చూస్తే, పార్లమెంట్ ఈ శాంతి బిల్, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, చెప్పాను కదా, ట్రాన్స్ఫార్మేషన్లో ఉన్నటువంటి ఎకనామీ, అండ్ వెరీ మౌత్ఫుల్ నేమ్ ఆల్సో, మనకు అంత గుర్తుండదు కాబట్టి బుజ్జి పేరు పెట్టారు, శాంతి బిల్. సో ఇది భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఒక కొత్త చట్టం. దీన్ని ఆల్రెడీ పార్లమెంట్ పాస్ చేసింది. సో ఏంటి ఈ బిల్ అంటే, ఇది గతంలో మనకి అటామిక్ ఎనర్జీ యాక్ట్, అంటే అణు విద్యుత్ చట్టం అనేటటువంటిది ఒకటి ఉంది, లేదా అణుశక్తి చట్టం యాక్ట్ 1962, దీన్ని రీప్లేస్ చేసింది. అలాగే మనకి 2008లో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ తర్వాత భారతదేశంలోకి అణు విద్యుత్ కూడా అద్భుతంగా ప్రవేశించినటువంటి మాత్రం వాస్తవం. అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువగా అయితే ఇది, ఎందుకంటే మిగతా దేశాలు కూడా మనకి ఆ టెక్నాలజీని పంపొచ్చు. ఆ తర్వాత న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అని 2010లో చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఒకవేళ అణు విస్ఫోటనం లాంటివి జరిగితే ఎవడైతే సప్లై చేశాడో వాడు పైసలు కట్టాలి. ఒక 10,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ప్రజలకు ఇన్సూరెన్స్ లాగా చెల్లించాలి.
సో కాబట్టి ఇప్పుడు ఈ ప్లేసెస్లో శాంతి బిల్లుని తీసుకొచ్చి భారతదేశంలో అణు విద్యుత్తుని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అలాగే ప్రైవేట్ రంగ భాగస్వామ్యం లేదా ప్రైవేట్ రంగం అనేటటువంటిది పార్టిసిపేట్ చేయడానికి ఇది చాలా సుగమం అవుతుంది. అయితే లైబిలిటీలో కొన్ని అంశాలను కూడా తగ్గించారు. అంటే ప్రభుత్వమే లైబిలిటీ భరించేటట్టుగా కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. అవి మనం చూసే ముందు భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో నరోరా అణు విద్యుత్ కేంద్రం ఎప్పుడో ఫస్ట్ పెట్టిందని చెప్తూ ఉంటారు. అలాగే రాజస్థాన్లో కూడా మనకి కోటా ప్రాంతంలో ఒకటి ఉంది. అలాగే గుజరాత్లో కాక్రాపర్ అటామిక్ పవర్ ప్లాంట్, మహారాష్ట్రలో తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్, కర్ణాటకలో కైగా జనరేటింగ్ సిస్టమ్, తమిళనాడులో మనం చాలా రీసెంట్గా పెట్టింది కుదాన్కులం, మద్రాసులో దగ్గరగా ఉన్నటువంటిది కల్పాకం. సో ఇవి మన దేశంలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు. ఇప్పుడు ఇంకా అణు విద్యుత్ కేంద్రాలను కనుక మనం తీసుకురాగలిగితే చాలా ఈజీగా పవర్ సప్లై అనేటటువంటి జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే తమిళనాడులో 2 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు చాలా ఫార్వర్డ్ ఉంటారు. సో ఇండియాలో అయితే 6 స్టేట్స్ కలిపి మొత్తం ఈ అన్నిటిలోని 22 న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి. వీటి కారణంగా మనకి 6780 మెగావాట్ల విద్యుత్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అలాగనే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అని ఒకటి ఉంది, AERB అంటారు. ఈ సంస్థ మన దేశంలో ఉన్నటువంటి ఈ అణు విద్యుత్ రియాక్టర్లకి సంబంధించి అన్ని రకాల రెగ్యులేషన్స్ అనేటటువంటివి చేస్తూ ఉంటుంది. అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా. సో ఫస్ట్ అండ్ ఓల్డ్ ఇందాక అనుకున్నాం కదా ఇందాక నరోరా అన్నట్టున్నాను. సో తారాపూర్ ఫస్ట్, సో తర్వాత మిగతాయి వచ్చాయి. రష్యా వాళ్ళ సౌజన్యంతో కట్టినట్టున్నారు అది. సో ఈ బిల్లులో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్, అంటే ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రమే ఉండేది, కానీ ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగం కూడా రావచ్చు. సో ప్రైవేట్ రంగానికి కూడా, అంటే ప్రైవేట్ రంగం కూడా అణు విద్యుత్ కేంద్రాలను భారతదేశంలో పెట్టచ్చు. రెండవది ఏంటంటే ఒకవేళ ఈ అణు విద్యుత్ కేంద్రంలో ఏదైనా ప్రమాదం ఏర్పడి ఎవరైనా కనుక చనిపోతే ఇదే ప్రైవేట్ కంపెనీ 100 కోట్ల నుంచి 3000 కోట్ల రూపాయల వరకు ఆ యొక్క నష్టాన్ని భరించాలి. ఒకవేళ ఇంతకన్నా ఎక్స్ట్రాగా కనుక ఏదైనా నష్టం వస్తే ఆ యొక్క నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఈ చట్టంలో మార్పులను తీసుకొచ్చారు. మూడవది ఏంటంటే సప్లయర్ లయబిలిటీ ఫర్ డిఫెక్ట్స్, అంటే ఒక ఆపరేటర్ అనేటటువంటి వాడు రికోర్స్ అగైన్స్ట్ ద సప్లైస్ ఫర్ డిఫెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేటటువంటిది ఉంది. అంటే ముఖ్యంగా ఈ ఎక్విప్మెంట్స్ని మన దేశంలో కాకుండా వేరే దేశాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ సప్లయర్ లయబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్ ఏదో తప్పు ఎక్విప్మెంట్ పంపించాడు, ఆపరేటర్ చూసుకోకుండా ఆ తప్పుడు ఎక్విప్మెంట్ పెట్టేసి వాడేశాడు, అది ఇబ్బంది జరిగింది. అప్పుడు సప్లయర్ మీద మనం ఎక్కువగా ఈ యొక్క ఫైన్లు వేసేవాళ్ళం. ఇప్పుడు అది తీసేశారు. అంటే డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే సప్లయర్ లయబిలిటీ కాదు, ఆపరేటరే లయబిలిటీ ఉంటాడు. సో కాబట్టి ఆపరేటర్ చెక్ చేసుకోవాలి. అంటే ఆపరేటర్కే లయబిలిటీ ఉంటుంది, సప్లయర్కి లయబిలిటీ ఉండదు. కాబట్టి చెక్ చేసుకొని మాత్రమే ఆపరేటర్ దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి కాంట్రాక్చువల్ యాక్ట్స్లో వాళ్ళు పడతారు. సో అట్లాగనే ఎందుకు అసలు ఈ బిల్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టుగా భారతదేశంలో విద్యుత్కి సంబంధించి డిమాండ్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతోంది. సో కాబట్టి ముఖ్యంగా విద్యుత్ తయారీలో మనం బొగ్గును వాడుతూ ఉంటాం. బొగ్గు వాడితే దానివల్ల ఎక్కువగా ఈ యొక్క శిలాజ ఇంధనాలులో భాగం కాబట్టి కార్బన్ ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. సో మనం భరించలేం. 2 రెన్యూబుల్ ఎనర్జీ, అంటే పునరుత్పాదక శక్తి అంటాం. పునరుత్పాదక శక్తి, ఈ పునరుత్పాదక శక్తి అనేటటువంటిది చాలా లిమిటెడ్గా ఉంటుంది మనకి. ముఖ్యంగా సోలార్ అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, విండు ఇవి బాగానే ఉన్నాయి, కానీ మన దేశంలో అనుకున్న స్థాయికి అవి విద్యుత్తుని అందించలేకపోతున్నాయి. 3 పబ్లిక్ సెక్టార్ కెపాసిటీ, అంటే మన దేశంలో పబ్లిక్ సెక్టార్లో ఎన్పిసి నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒకటి ఉంది. అలాగనే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఒకటి ఉంది. సో వీళ్ళు ఆల్రెడీ ఎంతవరకు విద్యుత్తును ఉత్పత్తి చేయాలో చేస్తున్నారు, కానీ సరిపోట్లా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ కూడా. సో కాబట్టి ఇంకా మనం కొత్త ప్రైవేట్ ప్లేయర్స్ని తెచ్చుకోవాల్సి ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం తీసుకొని విద్యుత్తును కనుక ఉత్పత్తి చేయగలిగితే అది భారత ప్రజానీకానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవి నీడ్ ఫర్ ద బిల్. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేంటంటే గతంలో లయబిలిటీ ఇష్యూ, అంటే ఏదైనా ఒక ప్రమాదం కనుక జరిగితే ఆ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళే ఆ ప్రమాదం వల్ల జరిగినటువంటి లాస్ని భరించాలి. సో కొన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ ఈ యొక్క
ప్రమాద బీమా అనేటటువంటి దాన్ని ఇప్పుడు తూట్లు పొడిచారు. అంటే కంపెనీ 3,000 కోట్ల వరకు మాత్రమే ఇస్తుంది. మిగతా డబ్బు ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 కోట్ల నష్టం వస్తే ఈ మిగతా 2,000 కోట్ల రూపాయలు కేంద్రం పెట్టుకునేటట్టుగా చట్టాన్ని మార్చారు. ఇది చాలామంది లైబిలిటీ ప్రిన్సిపల్ని అనవసరంగా తీసేసి పబ్లిక్ సేఫ్టీని ఇబ్బంది పెడతారు అనేటటువంటి ఒక కన్సర్న్ అయితే ఉంది. 2, భోపాల్ ఫుకుషిమాలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేంటి, భోపాల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆ భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మీకు అందరికీ గుర్తుంటుంది. ఒక సైనైడ్ గ్యాస్ ఒకటి రిలీజ్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఓనర్ వెళ్ళిపోయాడు, వాడు చచ్చిపోయాడు కూడా. ఇప్పటికీ ఆ భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్లో ఇబ్బంది పడినటువంటి వ్యక్తులకి ఇంకా సరిగ్గా నష్టపరిహారమే అందలేదు. సో ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా మనం ఇంకా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేటటువంటి దాన్ని ఇంకా నేర్చుకోలేదు. సో కాబట్టి ఇలాంటివి జరిగిన తర్వాత అకౌంటబిలిటీ పెరగాలి తప్ప తగ్గకూడదు కదా. అది మరొక కన్సర్న్. 3, రెగ్యులేటరీ ఇండిపెండెన్స్. అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా. సో ఈ బోర్డు స్టాట్యూటరీ స్టేటస్ అనేటటువంటిది ఉన్నా ఎగ్జిక్యూటివే కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇది రెగ్యులేషన్స్ కరెక్ట్గా చేయట్లేదు అనేటటువంటి ఒక కన్సర్న్ దీని మీద కూడా ఉంది. అలాగనే రేడియో యాక్టివ్ వేస్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అణు విద్యుత్ రియాక్టర్లో మనం యురేనియం వాడతాం, కొన్నిసార్లు ప్లూటోనియంని కూడా వాడచ్చు. ఇది అయిపోయిన తర్వాత దీన్ని బయట పడేస్తే దానివల్ల క్యాన్సర్లు వస్తాయి. మరి ఇది ఎక్కడ దాస్తారు దీన్ని? సో లాంగ్ టర్మ్ వేస్ట్ మేనేజ్మెంట్, డీకమిషనింగ్ అనేటటువంటి దాని మీద క్లారిటీ లేదు. ఇది మరొక కన్సర్న్. అలాగే ఎన్వైరన్మెంటల్ జస్టిస్ గురించి మాట్లాడుకుంటే ప్రైవేట్ సెక్టర్ అనేటటువంటిది ఎప్పుడైతే ఎంటర్ అయిందో వీళ్ళు ఎక్కువగా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కన్నా కూడా పార్ట్ టైం ఎంప్లాయీస్ లేదా కాంట్రాక్చువల్ లేబర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఆ లేబర్ ఇబ్బందులు ఒకటి వస్తాయి. అలాగే పర్యావరణానికి సంబంధించి కూడా కొంత రిస్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎనర్జీ సోవరెనిటీ, అంటే ముఖ్యంగా మన దేశం ఈ యొక్క విద్యుత్ అనేటటువంటి దాంట్లో మనమే సప్లై చేసుకోవాలి, మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, అగ్రీడ్. కానీ ఎక్కువగా ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో పార్టిసిపెంట్స్ ఎవరు వస్తారు? అమెరికా నుంచి వస్తారు, జపాన్ నుంచి వస్తారు, ముఖ్యంగా రష్యా నుంచి వస్తారు, ఈ దేశాల నుంచే వస్తారు. కాబట్టి ఈ టెక్నాలజీ మీద మనం ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. దీనివల్ల భారతదేశంలో సొంతంగా మనం ఈ సాంకేతికతను తీసుకురావడంలో కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన అంశాలు. సో బహుశా వీటిని పూర్తి చేసి అప్పుడు ప్రభుత్వం ఈ బిల్లుని ఇంకా బెటర్గా పాస్ చేసి ఉంటే బాగుండేది అనేటటువంటి క్రిటిసిజం అనేటటువంటిది కూడా ఉంది. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్. సో దయచేసి ఇది గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, గమనించగలరు, దయచేసి ఆన్సర్ని పెట్టండి. అలాగనే మెయిన్స్కి సంబంధించి విత్ గ్రోయింగ్ ఎనర్జీ నీడ్స్ షుడ్ ఇండియా కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్, డిస్కస్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫియర్స్ అసోసియేటెడ్ విత్ న్యూక్లియర్ ఎనర్జీ. 2018లోనే అడిగాడంటే 2025లో మనం ఈ చట్టం గురించి మాట్లాడుతున్నాం. కానీ యూపీఎస్సీ 7 సంవత్సరాలు మనకన్నా ముందే ఇలాంటి విషయాల గురించి భవిష్యత్తు ఊహించింది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సమాధానం రాయండి. ఇది శాంతి బిల్, అ వెరీ ఈజీ థింగ్. దీని మీద పెద్దగా మనం మరీ ఎక్కువ డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.